ఇవాళ ఎన్ఎస్ ఎపిసోడ్‌లో అయితే అరుంధతి తెలివికి ఫిదా అవ్వాల్సిందే. మళ్ళీ భూలోకానికొచ్చింది. ఇంకా అంజు మిస్సమ్మకు తీసుకున్న స్టాండ్ సూపర్ అనమాట. అసలేం జరిగిందైతే చూద్దామనమాట. ఇంకా మనోహరి తలుపేసి మరి పిల్లలందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటదనమాట. పిల్లలు మీకు మిస్సమ్మ వల్ల ప్రమాదం వస్తుంది అనేసి మనోహరి అనిద్దనమాట. మాకెందుకు ప్రమాదం వస్తది మిస్సమ్మ వల్ల అనేసి పిల్లలు అంటారనమాట. ఎందుకంటే మిస్సమ్మ ఫస్ట్ కేర్ టేకర్‌గా ఇంట్లో జాయిన్ అయింది. ఆ తర్వాత మీ డ్యాడీకి దగ్గరే మీ డ్యాడీని పెళ్లి చేసుకుంది. నాకు పిల్లలొద్దు, ఇంకా ఈ పిల్లలే చాలు అనేసి చెప్పింది. కానీ ఇప్పుడు సొంతంగా తల్లవ్వబోతుంది. తనే బిడ్డని కనబోతుంది. ఇంకా మిస్సమ్మ బిడ్డ భూమి మీదకొచ్చాక తన బిడ్డకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత ప్రయారిటీ మీకిస్తది. అస్సలు మీ మీద ఇంకా సవతి తల్లి ప్రేమ చూపించబోతుంది మిస్సమ్మ. ఇన్ని రోజులు తనకి పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని అయితే సొంత తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. ఇప్పుడు మిస్సమ్మ బిడ్డ వస్తే మిమ్మల్ని అస్సలు చూసుకోదు. మీరు సవతి పిల్లలు అవుతారు అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. మిస్సమ్మ లాంటిది కాదు అనేసి ఇంకా అంజు అయితే బాగా చెప్పిద్దనమాట. అయినా కానీ అసలు ప్రపంచంలో అయితే అసలు సవతి తల్లి పిల్లల్ని ఏ తల్లైనా తన పిల్లలుగా చూసుకుంటుందా అసలు అంజు? మీ డాడీ ఏమో ఆఫీస్కి వెళ్తారు. ఇంక ఇంట్లో ఉండేది బాగియే. ఇంకా అమ్ము ఇంకా సవతి తల్లి ప్రేమ మిస్సమ్మ చూపిస్తుంది. నువ్వే మీ తమ్ముడని చెల్లెలను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వే పెద్దదానివి కదా అనేసి మనోహరి పిల్లలకి చెప్పి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా రే మీరైతే ఆ మనోహరి మాటల్ని అస్సలు నమ్మద్దు. అసలు మిస్సమ్మ లాంటిది కాదు, చాలా మంచిది అనేసి ఇంకా అంజు అయితే చెప్పిద్ది అనమాట. బాగా స్టాండ్ తీసుకుంటుంది అనమాట అంజు అయితే. ఇంకా తర్వాత అయితే మన అమర్ అయితే టిఫిన్కి అయితే వచ్చి కూర్చుంటాడనమాట. ఇంకా బాగి టిఫిన్ పెట్టు అనేసి అమర్ అంటాడు. బాగి 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేస్తానమాట. బాగి 2 ఇడ్లీలు తీయంటే చట్నీ తీస్తానమాట. ఇంకా బాగి ఏంటి చట్నీ తీస్తున్నావు, ఇడ్లీ తీయంటే ఇడ్లీ మీద సాంబార్ పోసిద్ది అనమాట. ఏంటి బాగి అంత కంగారుగా ఉన్నావు, ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు, బయటికి వెళ్తున్నావా అనేసి అమర్ అంటాడనమాట. అయ్యో లేదండి, బయటికేం వెళ్ళట్లేదండి, ఊరికే రెడీ అయ్యాను అనేసి ఇంకా భాగ్య అనిద్దనమాట. అసలైనా నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేని అనుకుంటున్నావా ఏంటి భాగ్య? అసలు నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఏంటి రాతోడు నువ్వేమన్నా చెప్పావా అనేసి ఇంకా బాగి అయితే రాతోడికి సైకిల్ చేస్తానమాట. అమ్మతోటి నేనేం చెప్పలేదన్నట్టుగా రాతోడు కూడా ఇంకా సైకిల్ చేస్తూ చెప్తాడనమాట. ఏంటి ఇప్పుడు అమరికి నిజం తెలిసి ఈ బాగి అబార్షన్ ఆపేస్తే మళ్ళీ నేను ఇంకా వేరే ప్లాన్లు వేయాలా అనేసి ఇంకా మనోహరి మనసులో అనుకునిద్ది అనమాట. మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి అనేసి ఇంకా బాగి అనిద్ది అనమాట. అదే బాగి మొదటిసారి నువ్వు తల్లవబోతున్నావు కదా, నేను అర్థం చేసుకోగలను. ఇంకా నేను నిన్ను చూసుకోవాల్సింది కదా, నువ్వే మమ్మల్ని చూసుకొని నన్ను అర్థం చేసుకుంటున్నావు బాగి. నువ్వు హాస్పిటల్కి టెస్టులు చెకప్లు చేయించుకోవడానికి కదా వెళ్తున్నావు అనేసి అమర్ అంటాడనమాట. అవునండి అనేసి బాగి అనిద్ది అనమాట. బాగి నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దగ్గరుండి, కానీ నేను బిజీగా ఉన్నాను, వర్క్లో ఉన్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తాను అనేసి అమర్ అంటాడనమాట. నెక్స్ట్ టైం మీకు తీసుకెళ్లే ఛాన్స్ ఉండదులేండి హాస్పిటల్కి అనేసి బాగి మనసులో అనుకునిద్ది అనమాట. రాతో నువ్వే బాగిన దగ్గరుండి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళు అనేసి అమర్ అయితే చెప్తాడనమాట. అయ్యయ్యో సార్, బాగి మేడం చేస్తున్న పాపంలో నాకు పాలు పంచుతున్నారా అనేసి ఇంకా రాతోడు మనసులో అయితే అనుకుంటాడనమాట. ఇంకా లేదు సార్, నేను పిల్లల్ని అయితే స్కూల్లో వదలాలి సార్, నాకు కుదరదు అనేసి రాతోడు తప్పించుకుంటాడనమాట. ఏంటి రాతోడు అసలు, పిల్లలతో పాటు బాగిని కారులో తీసుకెళ్ళు, పిల్లల్ని స్కూల్ దగ్గర వదులు, బాగిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళు అనేసి అమర్ చెప్తాడనమాట. అది సార్ అనేసి రాతోడు నసుకుతూ ఉంటే, రాతోడు ఏం మాట్లాడుకో, చెప్పింది చెయ్యి అనేసి అమర్ అంటాడనమాట. బాగి అయితే ఒక ఫామ్ తీసుకొచ్చి ఏమండి ఇందులో సంతకం చేయండి అనేసి అనిద్దనమాట. ఎందుకు బాగి సైన్ అనేసి అమర్ అంటాడనమాట. అంటే చెకప్పుల కోసం సైన్ పెట్టాలండి హస్బెండ్, ఇది ఫార్మాలిటీ అంట హాస్పిటల్లో అనేసి బాగి అనిద్దనమాట. అమర్ అయితే సైన్ అయితే చేస్తాడనమాట. ఇంకా బాగి అయితే అమర్ని గట్టిగా హక్ చేసుకొని బాధపడిద్ది. అయ్యో ఏమండి, నేను అబార్షన్ చేసుకున్నాక మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకుంటానండి అనేసి బాగి బాధగా మనసులో అనుకునిద్ది అనమాట. ఇంకా అమర్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా యమలోకంలో అయితే గుప్తా గారు అయితే బాలిక బాలిక అనేసి వెతుకుతూ ఉంటే బాలిక ఎక్కడా కనిపించదనమాట. ఏంటి బాలిక ఎక్కడా కనిపించట్లేదు, కొంపతీసి నా అంగుళీకని తస్కరించి భూలోకానికి వెళ్ళిందా ఏంటి అనేసి గుప్తా గారు తన చెయ్యి చూసుకుంటాడనమాట. అమ్మయ్య, నా అంగుళీకన్ నా దగ్గరే ఉందిలే అనేసి గుప్తా గారు అనుకుంటారనమాట. ఇంకా యమధర్మరాజు అక్కడికి వస్తాడనమాట. ఏంటి
గుప్తా బాలిక బాలిక అంటున్నావు, ఏంటి తనకి ఇంకా శిక్షలు వేయలేదా నువ్వు అనేసి యమధర్మరాజు అంటాడనమాట. లేదు ప్రభు, అందుకే వెతుకుతున్నాను, ఎక్కడా కనిపించట్లేదు అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా అంతలో అయితే ప్రభు ప్రభు అనేసి యమధర్మరాజు భార్య వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కానీ మనిషి కనిపించదు అనమాట. ఏమిటి దేవి అనేసి రాజుగారు అంటారనమాట. నేను స్నానానికి వెళ్ళేటప్పుడు నా అంగుళీకమును బయట పెట్టి వెళ్ళాను, కనిపించట్లేదు ప్రభు అనేసి ఇంకా మన రాజుగారి భార్య అంటదనమాట. అక్కడే ఎక్కడో ఉంటుంది వెతుకు అనేసి రాజుగారు అంటారనమాట. కనిపించట్లేదు నాథ అనేసి ఇంకా యమధర్మరాజు భార్య అయితే వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రభు, కొంపదీసైతే ఆ అరుంధతి బాలిక ఇంకా ఆ ఉంగరంని తస్కరించి భూలోకానికి వెళ్ళిందా ఏంటి అనేసి గుప్తా గారు అంటారనమాట. అయ్యో, ఈ బాలిక వల్ల మళ్ళీ మాకు శిరోభారం వచ్చినదే అనేసి ఇంకా యమధర్మరాజు అంటాడనమాట. నువ్వు తక్షణమే వెళ్ళి ఇంకా అరుంధతి బాలిక పైకి తీసుకురమ్ము అనేసి రాజుగారు అంటారనమాట. సరే ప్రభు అనేసి గుప్తా గారు మళ్ళీ భూలోకానికి బయలుదేరతారు. ఇంకా మన అరుంధతి అయితే యమధర్మరాజు భార్య ఉంగరం తీసుకొని భూలోకంలో ఉన్న అమరింటికి అయితే వచ్చేస్తుంది సేఫ్గా అయితే. ఇంకా పిల్లలందరూ అయితే స్కూల్కి అని రెడీ అయ్యి కిందకు వస్తారనమాట. పిల్లలు, ఇదిగోండి లంచ్ బాక్స్ తీసుకోండి, ఇవాళ నేనే అయితే వచ్చి మిమ్మల్ని వదిలిపెడతాను అనేసి ఇంకా మిస్ అమ్మనిద్ది అనమాట. ఇంకా అయినా కానీ ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది, మమ్మల్ని వదిలిపెట్టేది రాతోడు కదా, నువ్వెందుకు మళ్ళీ అనేసి అమ్ము ర్యాష్గా చెప్పిద్ది అనమాట. ఇంకా అంజు అయితే పాప మిస్ అమ్మ వంక దీనంగా చూసిద్ది అనమాట. అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మిమ్మల్ని వదలడానికి వస్తానులే అనేసి ఇంకా భాగ్య అనిద్ది అనమాట. ఏమీ అవసరం లేదు అనేసి అమ్ము అయితే ర్యాష్గా చెప్పిద్ది అనమాట. అయినా కానీ అసలు మా డాడీకి మేము చాలు, ఇంకొకరు మా మధ్యలోకి అసలు వద్దే వద్దు అనేసి అమ్ము అనిద్ది అనమాట. అంటే నువ్వు భాగ్య కడుపులో బిడ్డ గురించి మాట్లాడేది అనేసి మనోహరి అనిద్ది అనమాట. అవును, భాగ్య కడుపులో బిడ్డ గురించి అనేసి అమ్ము చెప్పిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్